చూస్తే ఆ అమ్మాయి సంస్కరించుకోవచ్చు. తల్లిదండ్రులు సంస్కరింపబడి ఉంటే అమ్మాయి సంస్కరింపబడలేదు. కానీ తల్లిదండ్రులకి సంస్కారం లేనప్పుడు ఆ అమ్మాయి సంస్కారం కాదు. అందుకే పూర్వం చేసుకునేటప్పుడు ఇలా చూసేటప్పుడు ఇవన్నీ చూడమని చెప్పింది శాస్త్రం. విద్యావంతుడే బుద్ధిమంతుడే ఉండాలి, నా బిడ్డలు మంచిగా అట్లా జామాతాభవితుంయోహ కన్యాదానము, అట్లాంటి వారికి కన్యాదానం చేయమని చెప్పారు. ఇవన్నీ గుణాలు ఉన్న వారికి కన్యాదానం చేయమని. ఇకపోతే కన్యావరయతే రూపం ఉంటాయి. అవి ఆ పిల్లగాని పిల్ల మనసుని ఇబ్బంది చేయకుండా మధుపర్కం పెడుతూ ఉంటారు. పిల్లగానికి మధుపర్కం స్వీకరించుకొని అల్లు ఏముంటాయి, మధుపర్కం, పాలు, పెరుగు, తేనె చుక్క, నెయ్యి చుట్టూ ఉంటుంది. తర్వాత అక్షరారోపణ చేయిస్తారు. ఈ శుభముహూర్తం సమయానికి ఏం చెప్తారు, అందరూ పిల్లగానికి సంబంధించిన కుటుంబ సభ్యులంతా కూడా మండపం మీద ఉండాలి. ఏమవుతుంది, ఇక్కడ శుభముహూర్తం అనే కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ఏం చేయాలి, అందరూ కూడా సావధాన చిత్తులై ఉండాలి. మంత్రమే చెప్తుంది సావధాన.